సార్ మీరు ప్లాట్స్ తీసుకోండి బెటర్ అని అంటున్నారు. సో కొంతమందికి ఏంటి అంటే రెడీ టు మూవ్ హౌసెస్ కావాలి అన్నట్లుంటాయి. కొంతమంది ఏంటంటే ఓకే ప్లాట్స్ తీసుకొని అది ఫ్యూచర్లో మనం దాన్ని బిల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లు అలా పెడతారు. కానీ ఇక్కడ ఇంకొక నెగిటివ్ పాయింట్ మనం చూసుకోవాలంటే అంటే ఎప్పుడు పాజిటివ్ సైడే కాకుండా నెగిటివ్ సైడ్ చూసుకోవాలన్నా కానీ సిటీలో ఎస్పెషల్లీ ఈ కబ్జాలు అవి జరుగుతూ ఉంటాయి సార్. డాక్యుమెంట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో అది కొని అవన్నీ ఫేస్ చేసే బదులు చాలామంది మాకు ఇదంతా టెన్షన్ ఎందుకు అని చెప్పి చాలామంది డైరెక్ట్గా ఇల్లు కొనేసుకుంటున్నారు. బట్ అలాంటి టైంలో మనం ఎలా సేఫ్ చేసుకోవాలి సార్ తీసుకున్న వాటన్నిటిని కూడా? సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అండి చాలా రియల్ ఎస్టేట్ అనేది రెగ్యులరైజ్ అయిపోయింది. మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఈ కబ్జాలు యూనో ల్యాండ్ మ్యానిపులేషన్స్ చీటింగ్ ఇదంతా జరిగింది. ఓకే. బట్ ఈ రోజులలో ఇన్వెస్టర్స్ కూడా చాలా స్మార్ట్ గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ స్మార్ట్ కూడా అయిపోయారు. అట్ ద సేమ్ టైం డెవలపర్స్ కూడా అంతే స్మార్ట్ అయ్యారు. ఈ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలంటే డెవలపర్ స్మార్ట్ కనుక లేకపోతే ఈ ఆడియన్స్ ని టార్గెట్ చేయలేరండి. సో అందుకే ఈ మధ్య కాలంలో ఈ చీటింగ్లని ఈ కబ్జాలు అనేది తగ్గిపోయింది. ఎందుకంటే రేరా వచ్చింది. ఇప్పుడు అప్రూవ్డ్ ల్యాండ్స్ వచ్చాయి. అప్రూవల్స్ లైక్ డిటిసిపి, అప్రూవల్స్ లైక్ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి అప్రూవల్, వైటిడి అప్రూవల్, ముడా అప్రూవల్, ఇలాంటి అప్రూవల్స్ వచ్చాయి. కాబట్టి అప్రూవల్ ఉన్న దగ్గర మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అదొకటి. తర్వాత దాని లింక్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవాలి. అంటే చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటారు అనమాట. ఈ చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ దగ్గర నేను ప్రాపర్టీ కొన్నాను, మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు, వారు ఎవరి దగ్గర నుంచి కొన్నారు. సో ఈ చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ నే లింక్ డాక్యుమెంట్స్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే. ఈ లింక్ డాక్యుమెంట్స్ కూడా అట్లీస్ట్ ఒక 30 years డాక్యుమెంట్స్ మనం చూడాలి. ఈవెన్ దో ఇట్ ఈస్ గాట్ అండ్ అప్రూవల్, కానీ మనం అక్కడ చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. అప్పుడు మనం సేఫ్ గా ఉంటాం. అండ్ తర్వాత ఒక అడ్వకేట్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి.